హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. పొయ్యి మీద నేను ఈరోజు ఆలుగడ్డ మసాలా కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగేదాకా ఉంచుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేగనీయాలి. పచ్చిమిర్చి వేగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగనీయాలి. వేగాలంటే తొందరగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్నాక మంచిగా వేగుతుంటాయి. వేగినాక కొంచెం కల్యామాకు వేసుకోవాలి. కల్యామాకు కూడా వేగనివ్వాలి. అన్నీ పచ్చి పచ్చిగా ఉంటే కూర బాగుండదు. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు కూడా వేగనివ్వాలి. పసుపు పచ్చి వాసన ఉంటే కూర చేదు చేదు ఉంటుంది. పసుపు వేగినాక పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఇక్కడ దాకా అయినట్టుంది వీడియో. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేగినాక మంచిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేగినాక టమాటాలు వేసుకోవాలి. టమాటా కూడా వేగనియాలి. మంచిగా నూనెలో మగ్గాలి టమాటా. అట్లయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి. అది కూడా మంచిగా ఉడకగానే ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. ఆలుగడ్డలు మంచిగా నూనెలో ఉడకనియాలి ఒక 5 నిమిషాలు. మీడియం మంట మీద వేయించుకోవాలి. మూత పెడితే మాడిపోతుంది. నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది ఆలుగడ్డ. మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు మంచిగా నూనె దగ్గరికి ఏం చూసారా. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా పోసుకున్నాక ఆ వాటర్ మసిలినాక దాంట్లో నువ్వులు పల్లీలు కలిపిన పేస్ట్ వేసుకొని అది వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ చిక్కగా రానికి. అది మసాలా కర్రీ కదా, ఆలు మసాలా కదా. కొంచెం పల్లీలు మిక్సీ సరిగ్గా లేదు, అందుకనే పల్లీలు గరుకులు వచ్చినాయి. అన్నీ వేసుకొని కలుపుకున్నాక మంచిగా ఉడకనియాలి. ఉడకనిచ్చుకున్నాక చిక్కబడదాకా 2 మసాలలో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికినాక కూర అంతా చిక్కబడుతుంది. చిక్కబడదాకా ఉంచుకొని ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా వేసుకునే వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అది మంచిగా మసాలా వేసుకున్నాక 2-3 నిమిషాలు అయినాక ఉడకనిచ్చి 2-3 నిమిషాలు ఉడకనిచ్చి దాంట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. 5 నిమిషాల నుంచి తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.